హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నేను అక్షిత ఇన్ఫ్రాలో అయితే ఉన్నానన్నమాట. ఇక్కడికి రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళ క్లారిటీ, వీళ్ళ విజన్ అండ్ వీళ్ళు కస్టమర్స్‌కి ఇస్తున్న హోప్ గానీ, సపోర్ట్ గానీ ఈ 3 నాకు నచ్చి ఈరోజు ఇక్కడికొచ్చా. వితిన్ 5 ఇయర్స్‌లో రియల్ ఎస్టేట్‌లో 25 సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్స్ అండ్ అలాగే ఎంతోమంది హ్యాపీ కస్టమర్స్‌తో వీళ్ళు రియల్ ఎస్టేట్‌లో దూసుకెళ్ళిపోతున్నారనమాట. సో వీళ్ళ మోటో ఏంటి? వీళ్ళ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి అండ్ రియల్ ఎస్టేట్‌లో నాకు పర్సనల్‌గా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నాకసలు అయి ఆన్సర్స్ లేని డౌట్స్ అనమాట. సో అవి కూడా వీళ్ళని అడిగి తెలిసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు నాతో పాటు ఉన్నారు అక్షిత ఇన్ఫ్రా ప్రెసిడెంట్ రమేష్ గారు అండ్ అలాగే డైరెక్టర్ లక్ష్మి గారు. వాళ్ళతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో! హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఒక 5 ఇయర్స్ నుంచి మీరు సక్సెస్‌ఫుల్‌గా ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ తీసుకొని ఎక్కడ అలసిపోకుండా కస్టమర్‌కి సపోర్ట్ ఇస్తూ, ఒక హోప్ ఇస్తూ, ఎన్ని సార్లు వాళ్ళు ఎన్ని డౌట్స్ అడిగినా కూడా మీ టీమ్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పి కస్టమర్స్ అందరితో మాట్లాడి ఈరోజు మీ ముందుకొచ్చానమాట. అదే రీజన్ మీ ముందుకు రావడానికి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సక్సెస్ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలనుంది. ప్రెసిడెంట్‌గా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకటే మనం ఏదైతే ఒక పని చేయాలనుకుంటామో ఆ పనిలో క్లారిటీ, నిబద్ధత అనేది 2 ముఖ్యమండి. ఆ 2 కనుక పర్ఫెక్ట్‌గా మనం ప్లాన్ చేయగలిగితే, అంటే ఎదుటి మనిషిని మోసం చేయాలనే ఉద్దేశం మన మనసులో లేనప్పుడు 100% సక్సెస్ అవుతామండి. కానీ రియల్ ఎస్టేట్ అంటేనే మోసం అంటారు కదా! అంటే నేను విన్నది. అవును. అది అవునో కాదో మీరే చెప్పాలి. అంటే జనరల్‌గా ఎలా ఉంటారంటే అండి, హ్మ్. మనుషులు మనం 100 మంచులు జరిగినా కూడా గుర్తుపెట్టుకోం సార్. ఒక్క చెడు మాత్రం లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాం. ఓకే. ఇక్కడ జరిగేది కూడా అదే. హ్మ్. రియల్ ఎస్టేట్‌లో అందరూ మంచోళ్ళని అనరు. అందరూ చెడ్డోళ్ళు కూడా లేరు సార్. హ్మ్. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదొక్కటే ఎక్కువ పబ్లిక్ అయిపోతూ ఉంటుందండి. మంచి 100 మంది మంచి చేసినా కూడా దాన్ని వెలుగులోకి రాదు. హ్మ్. కానీ ఈ 5 ఇయర్స్‌లో అక్షిత ఇన్ఫ్రాలో అలాంటివేం జరగలేదా? లేదండి. హ్మ్. మాకైతే బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయితే ఏమి లేవు. హ్మ్. అన్ని ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్‌గానే చేశాము. ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యామండి. హ్మ్. సో, ఈ 25 ప్రాజెక్ట్స్ ఇంతమంది స్టాఫ్‌ని, ఇంతమంది కస్టమర్స్‌తో ఇన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక ప్రెసిడెంట్‌గా ఈ అక్షిత ఇన్ఫ్రాకి? చాలా హ్యాపీ కదా సార్. హ్మ్. ఎందుకంటే ఈ 5 ఇయర్స్‌లో మేము ఎక్కడ కూడాను, అంటే జనరల్‌గా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ ఏదో ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అంటా ఉంటారు. కొన్ని చోట్ల లాసులు కూడా అయిపోతూ ఉంటారండి. అనుకోకూడని లాసులు అయిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటివేమీ మేము చూడలేదు. అంటే మేము హ్యాపీగా ఉన్నట్లే కదా. హ్మ్. కానీ మీరు చెప్పిన దానికి ఇంకోటి చెప్తా. ఇదే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసి, ఇదే ప్లాట్స్ కొని సూసైడ్ చేసుకొని చచ్చినోళ్ళు కూడా చాలా మందున్నారు. ఉన్నారండి. హ్మ్. ఉన్నారు. ఎందుకంటే అత్యాశ అండి అది. ఇప్పుడు నార్మల్‌గా వెళ్ళేదాన్ని రూ. 10ని రూ. 11 చేసుకోవాలనే ఆలోచన కరెక్ట్ అండి. రూ. 10ని రూ. 100 చేయాలి ఇమ్మీడియట్‌గా అనేది కరెక్ట్ కాదు. హ్మ్. అట్లా అలా ఓవర్ ఎగ్జైట్‌మెంట్‌తో, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఎల్లోళ్ళు మాత్రమే దెబ్బతింటారండి. నార్మల్‌గా మనం ఒక బిజినెస్ చేసుకుంటున్నాము. ఆ బిజినెస్ రెగ్యులర్ బిజినెస్ అయ్యి ఉండాలండి. ఈ రోజుకి ఈ రోజు లేకపోతే ఒక నెలకో, సంవత్సరానికి చేసేసి, ఈ సంవత్సరమే మన జీవితాంతం కష్టపడితే వచ్చేదంతా ఈ సంవత్సరంలో సంపాదించాలనుకుంటేనే అత్యాశ అవుతుంది. మనం ఉన్నంత కాలం నిరంతరం మన పని ఉండాలండి. హ్మ్. అది హ్మ్. అలాంటప్పుడు మనం ఎక్కడ ఇబ్బంది పడం అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఈ ఇక్కడ వాళ్ళెవరైనా ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి రావాల్సిన ఒక నమ్మకం, ఒక హోప్. అది ఎలాంటి హోప్, ఎలాంటి నమ్మకం మీరిస్తారు కస్టమర్స్‌కి? మీరు అడిగినట్టు ఇంతకుముందు ఆహ్, ఒక విజన్ దీంతో స్టార్ట్ చేశారన్నారు గదా! సో, కస్టమర్స్‌కి ఎక్కడ ఇబ్బంది రాలేదా అని అడిగినప్పుడు, వీళ్ళు ఎండీ గారు కానివ్వండి, ప్రెసిడెంట్ గారు గానివ్వండి, ఎవరైనా సరే కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందే రియల్ ఎస్టేట్‌లో ఉండే ఆటుపోట్లన్నీ వేరే కంపెనీస్‌లో ఉండి, ఎక్స్‌పీరియన్స్ చేసి, కస్టమర్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, కంపెనీ సరైన సర్వీస్ ఇవ్వకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కంపెనీ ఎలా ఫేస్ చేస్తుంది అన్నీ గూడా ఒక 20, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండి, చూసి
ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్త పడుతూ వస్తున్నారు కాబట్టి ఇంత షార్ట్ టర్మ్‌లో ఇన్ని ప్రాజెక్ట్స్ ఏ ఒక్క ప్రాజెక్ట్‌లో కూడా ఫెయిల్ అవ్వడం జరగలేదు. ఏ ఒక్క కస్టమర్ కూడా డిసప్పాయింట్‌తో గానివ్వండి, ప్రైస్ విషయం, లీగల్ సర్వీస్, డెవలప్‌మెంట్స్ ఏ విషయంలోనూ డిసప్పాయింట్‌మెంట్‌తో లేకపోవడానికి కారణం అయితే అదేనండి. అండ్ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ మనం చూస్తున్నాము. సో, చాలా పెట్టి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ చూసి, తీసేసి లేకపోతే ఎంతలో ఎంత అమ్మేసి ఇలా చూసాం గానీ 25 ప్రాజెక్ట్స్ వరుసగా చేయడం అనేది చాలా కష్టం అండ్ రేర్ కూడా. సో, ఈ పరంగా ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఏం లేదు. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసి వైండ్ అప్ చేయడం అంటున్నారు గదా! జనరల్‌గా ఇది ఎలాంటి సిట్యుయేషన్స్‌లో జరుగుతుంది అంటే ప్రీ లాంచింగ్స్ అని స్టార్ట్ జేస్తారు. హ్మ్. ల్యాండ్ అనేది కంపెనీ పేరు మీద ఉండదు. ఫుల్‌గా కొన్న ఇది ఉండదు. ఏంటంటే జస్ట్ కస్టమర్స్ దగ్గర నుంచి ప్రీ లాంచ్ ఆఫర్స్ అని జెప్పి పేమెంట్స్ తీసుకోవడం, దాన్ని ల్యాండ్ మీద పెట్టకుండా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం, ఇక్కడ ల్యాండ్ లేకపోవడం, కస్టమర్ నుంచి పేమెంట్స్ రావడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీరన్న సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. హ్మ్. సో, 100% అక్షిత నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా ల్యాండ్ క్లియరెన్స్ ఉండి, మొత్తం ల్యాండ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అయ్యి, అప్రూవల్స్ దగ్గర ఉన్నప్పుడే మేము బుకింగ్ అనేది కస్టమర్స్ నుంచి తీసుకుంటాము. కాబట్టి 100% మనకి ఇలాంటి ప్రాబ్లమ్ అయితే అక్షిత కంపెనీలో రాలేదు ఇంతవరకు. ఇక ముందు కూడా రాదు. హ్మ్. సో, వేరే కంపెనీస్‌కి, అక్షితకి తేడా ఏంటి? ఇదేనండి. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్లుగా మనం ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక 1000 రూపీస్ కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ అమౌంట్ తీసుకోవాలి ఒక ప్లాట్ అమ్మేనంటే, అది తీసుకునేటప్పుడు మనం 100% క్లారిటీగా ఉన్నామా లేదా, మన ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది 100 సార్లు ఆలోచిస్తామండి. హ్మ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే జనాల దగ్గర డబ్బులు తీసుకోవటం అనుకుంటారు. అది తీసుకుంటానికి భయపడే కంపెనీ మాది. ₹1 కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే దానికి 100% న్యాయం జరగాల్సిందే. అలా న్యాయం జరగదు అనేది 1% మా దగ్గర డౌట్ ఉన్నా కూడా అది లీగల్ విషయం కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మేము అసలు ఆ బుకింగ్స్ తీసుకోమండి. అందువల్లనే మాకు ఎక్కడ ఇబ్బంది రావట్లేదు. అండ్ అక్షితాలోనే ఎందుకు ప్లాట్ తీసుకోవాలి? అండ్ ఇదే మహేశ్వరంలో చాలా ప్లాట్స్ ఉన్నాయి. అంటే మీరు ప్రైస్ వేరియేషన్స్ ఇస్తున్నారా? లేదంటే ప్లేస్‌లో ఏమన్నా ఇంకేమన్నా ఎక్స్‌టెండ్ చేసి ఇస్తున్నారా? ఎందుకు అక్షితాలోనే ఎక్కువ ప్లాట్స్ పోతున్నాయి? ఎందుకు తీసుకోవాలసలు? యాక్చువల్లీ మహేశ్వరంలో మేము చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్‌లో హ్మ్. సేల్స్ చేయడం మాకు చాలా కష్టమైంది. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ 5 5 ఇయర్స్ ఇయర్స్ బ్యాక్. కొత్త కంపెనీ. అపార్ట్మెంట్స్‌లో అప్పటికి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ గూడా ఓపెన్ ప్లాట్స్‌లోకి ఎంటర్ అవ్వడం అదే ఫస్ట్ టైము. కొత్త లొకేషను. కొత్తగా ఓపెన్ ప్లాట్స్‌లోకెళ్తున్నారు. సేల్ చేయడం చాలా టఫ్ అయింది. ఎందుకు అంటే మనకి ఒక ట్రాక్ అనేది ఉంటే వన్ బై వన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మేము ఫేజ్ 1 మనం ఇప్పుడు కూర్చున్న వెంచరు అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 1 వెంచర్ వేయడం లీగల్ గానీ, డెవలప్‌మెంట్స్ స్టిల్ 6 ఇయర్స్ అయింది వెంచర్ ఏసి. మీకు ఇప్పటికి కూడా కొత్తగా కనిపిస్తుంది. మెయింటెనెన్స్ ఆ రకంగా ఇస్తున్నాము. సో, ఇలా మేము ప్రూవ్ చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక వెంచర్ లాంచ్ చేసాము అనంటే వితిన్ మంత్‌లోనే 50% ప్లాట్స్ సేల్ అవుతాయండి. ఓకే. సో, అంత నమ్మకాన్ని సంపాదించుకున్నాము అనంటే ఎంత నిబద్ధతతోటి ఎండీ గారు గాని, ప్రెసిడెంట్ గారు గాని వర్క్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉండడం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో తీసుకుని వాళ్ళు ప్రైస్ అప్రిసియేషను, సర్వీస్ బావుంది అనుకుంటేనే 10 మందికి రిఫర్ చేస్తారు. ఆ రిఫరెన్స్ త్రూనే మేము కొత్త ప్రాజెక్ట్స్ అనేది స్టార్టింగ్‌లో సేల్ చేయగలుగుతున్నాం. ఇంత షార్ట్ పీరియడ్‌లో ఇన్ని వెంచర్స్ కంప్లీట్ చేయడానికి ఇంకా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా సార్ మీకు చెప్తారు. చేయడానికి రీజన్ కూడా అదే. అక్షిత వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్న పాయింట్ ఏంటి? ప్రైజా? లొకేషన్సా? ఏంటి అనేది నా డౌట్. మెయిన్ ఏంటంటే అండి, ఏ కంపెనీ అయినా కూడా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్లాట్లు ఎలా అమ్ముకోవాలని చూస్తూ ఉంటారండి. అమ్ముకుని మనం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వటం అనేది మెయిన్ టార్గెట్ ఉంటుంది ఎవరికైనా. మా దగ్గర మెయిన్ టార్గెట్ ఏముంటుందంటే, మేము ఈరోజు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసామనంటే, మనం ఈరోజు మనల్ని నమ్ముకున్న కస్టమర్స్కి మనం అమ్ముతున్నాం. వితిన్ 1 ఇయర్‌లో ఆర్ 2 ఇయర్స్‌లో వాళ్ళు మళ్ళీ ఏదైనా అవసరం అయ్యి ఆ ప్లాట్‌ని సేల్ చేసుకోవాలని పరిస్థితి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత బెనిఫిట్‌తో అమ్మగలం. ఈరోజు మనం అమ్మే రేట్‌కి నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో మనం ఎంత అప్రిషియేషన్ వస్తుంది. ఈ లొకేషన్‌లో మనం ప్రాజెక్ట్ చేస్తే మన కస్టమర్స్‌కి మనం బెనిఫిట్ ఇవ్వగలమా లేదా అనేది ఫస్ట్ ఆలోచిస్తామండి. లాస్ ఏముండదు గానీ ప్రాఫిట్ తర్వాత సేల్ 100% అండి. చేసుకున్న లాస్ అనేది అసలు క్వెషనే లేదు. ఎంత ప్రాఫిట్ ఇవ్వగలం అంటే ఫస్ట్ మన దగ్గర పెట్టిన కస్టమరు ప్రాఫిట్ ఇవ్వగలిగితే వాళ్ళకి అవసరమైన టైంలో ఆ ప్లాటు అంటే
ప్రాఫిట్ ఇవ్వడమే కాదు సార్, మా దగ్గర ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే మా కంపెనీలో కొన్న ఏ కస్టమర్కి అయినా కూడా మళ్ళీ వాళ్ళకి ఏ టైంలో అవసరమైనా కూడా అది అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుందండి. మా ప్లాట్లతో పాటు ఇక్కడ 10 వెంచర్స్ ఉన్నాయండి. ఈ 10 వెంచర్స్లో కస్టమర్ ఎక్కడికి వచ్చినా కూడా సపోజ్ ఈ వెంచర్ ఉంది, ఈ వెంచర్లో మీరు కొనుక్కున్నారు 5 ఇయర్స్ బ్యాక్, ఈరోజు మీకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మీరు ఎక్కడో తిరిగి వేరే వాళ్ళని అడిగి మీరు తిరిగి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మా కంపెనీలో ఇన్ఫార్మ్ చేస్తే మా వెంచర్స్తో వేకెంట్ పొజిషన్తో పాటు ఈ ప్లాట్ కూడా ఉంటుంది. అలా ఎవరు ఇబ్బంది పడకుండా రీసేల్ చేసి ఇచ్చే సపోర్ట్ మన కంపెనీ తీసుకుంటుందండి. కానీ అక్షిత వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఎంతవరకు ఉండొచ్చు? యాక్చువల్గా మేము అప్రూవల్స్ అన్నీ రెడీగా ఉన్న తర్వాతే బుకింగ్ తీసుకుంటాము. ఓకే. కాబట్టి మనకి వితిన్ మేము యాక్చువల్ ఒక 6 మంత్స్ టైం అనుకోండి, 1 ఇయర్ చెప్తాము. ఎందుకంటే మనం తక్కువ టైం చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కస్టమర్స్ ఇబ్బంది పడతారు అన్నట్టు. సో ఏదైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పటి వరకు చేసింది వితిన్ 1.5 ఇయర్లో టోటల్ ఫైనల్ అప్రూవల్ వరకు కూడా వచ్చినాయండి. వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. కానీ ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉండగా ఎందుకు రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఒకటి చెప్తానండి. 25 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 99లో నేను ఒక ప్లేస్ కొన్నాను. అది గజం ఆ రోజు 460 రూపాయల గజం అండి. అదే ప్లేస్లో 460కి కొన్నాను, 1000 రూపాయలకి కొన్నా, 3000కి కొన్నా, 10,000కి కొన్నా, 15,000కి కొన్నా. అదే ప్లేస్లో ఈరోజు గజం 65,000కి కూడా కొన్నా. అంటే 25 ఇయర్స్ స్పాను, 25 ఇయర్స్ స్పాన్లో ఎన్ని రెట్ల అప్రిషియేషన్ వచ్చిందండి? వేల టైమ్స్. అది ఎక్కడ పెడితే వస్తుంది మీరు చెప్పండి. అంటే నా పర్సనల్గా నేను బెనిఫిట్ పొందిందండి అది. నేను ఆ ఫస్ట్ రోజు నేను ఏదైతే ఇన్వెస్ట్ చేశానో దాని అప్రిషియేషన్ నా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నాకు వచ్చే ప్రతి రూపాయి ఇన్కమ్ కూడా ఓన్లీ ల్యాండ్ మీదే పెడతానండి. అంటే నాకు తెలిసింది ఇదే. కానీ అలాగని ఎక్కడ నష్టపోలేదు. అన్ని రంగాల కంటే కూడా 100% సేఫ్ అండి ఇది. బంగారం ఉంది, బంగారం మీద కూడా కొంతమంది పెడతా ఉంటారు. ఆ బంగారం నేను పోగొట్టుకోవడం కూడా జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి పోగొట్టుకోవాలి. నేను ఇప్పటివరకు బంగారం ఇంట్లో పెట్టుకుంటే భయపడుతూ పోవాలండి. ఎక్కడైనా ఫెస్టివల్కి వెళ్ళాలంటే, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే వచ్చేంతవరకు అది ఉండిద్దా, ఏమన్నా దొంగలు పడి ఏమన్నా చేస్తానో భయపడాలి. భూమికి భయపడాల్సిన అవసరం లేదుగా. అంటే ఆ భూమి కూడా ఒక మంచి కంపెనీలో మనకు సెక్యూరిటీ ఇచ్చే చోట కొనుక్కోవాలి సార్. అలాంటి సెక్యూరిటీ మేము ఇస్తున్నామండి మా అక్షిత కంపెనీలో. మీరు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా 100% గ్యారంటీ అండి. కానీ ఈ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్టా, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేయడం బెస్టా? మనకి బేసికల్గా లివింగ్ ఉండడానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో చూసుకుంటే ఉండడానికి ప్రైమరీగా ఒక హౌస్ ఉంది అనుకుంటే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అండి. లేదు ప్రైమరీగా ఉండాలి అనుకుంటే కనుక అపార్ట్మెంట్స్ చూస్ చేసుకోవడం బెటరు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అందరి దగ్గర అపార్ట్మెంట్స్ ఈరోజు చూసుకుంటే దగ్గర దగ్గర 1 CR టచ్ అవుతుంది. ఏ లొకేషన్లో చూసినా సరే అంత అమౌంట్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. ఉన్న కొంచెం తక్కువ బడ్జెట్ ఏదైనా ఉంది, దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే 100% ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ మీద చేయకపోవడమే మంచిది. ఓపెన్ ప్లాట్ ఏంటంటే మనకి టైం అయ్యే కొద్దీ అప్రిసియేషన్ వస్తూ ఉంటుంది, పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అదే అపార్ట్మెంట్స్ తీసుకున్నామంటే మళ్ళీ డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ 10-15 ఇయర్స్ తర్వాత. సో మనకి ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అండి. కానీ డిసైడ్ అయిపోయినట్టున్నారు మీరు, అటు ఓపెన్ ప్లాట్స్ ఇటు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా సేల్స్ అమ్మేస్తాం కొనియడం ఇదే చేస్తున్నారు కదా. అంతే కదండి. మనకి ఏదైతే మంచి జరుగుతుందో ఆ వైపు వెళ్ళటం కరెక్ట్ కదా సార్. ఇబ్బంది జరిగే చోటకి ఎందుకు వెళ్ళాలి మనం? రిస్క్లోకి అసలు వెళ్ళమండి, అంత సేఫే. క్లయింట్స్ కూడా ఏంటంటే ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఇంకెప్పుడు వస్తున్నాయి మేము ఆపుదామన్నా ఆగనిచ్చేటట్టు లేరండి. ఇంకా వాళ్ళ కోసమైనా మంచి లొకేషన్స్లో తక్కువ బడ్జెట్లో ప్రాజెక్ట్స్ చూసి వాళ్ళ కోసం మేము వర్క్ చేసేటట్టే ఉంది పరిస్థితి కూడా. ఇప్పుడు అసలు ఏమేమి ప్రాజెక్ట్స్ మీరు చేశారు అక్షిత ఇన్ఫ్రా నుంచి? ఇంకేమేమి ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో మేము చూడబోతున్నాం? మనకి ఓపెన్ ప్లాట్స్ వచ్చి మహేశ్వరంలోనే 10 ప్రాజెక్ట్స్ చేశామండి. అలాగే అప్కమింగ్ కూడా ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక 90 acres వెంచర్ ఒకటి రాబోతుంది. అలాగే మనకి ఈ సిటీ ఆనుకుని ఇంకొక వెంచర్ రాబోతుంది కొత్తది. ఇవి 2 కూడా అప్కమింగ్ ఉన్నాయి.
అలాగే మనకి షామీర్పేటలో 2 ప్రాజెక్ట్స్ చేశామండి. ఓపెన్ ప్లాట్స్ కంప్లీట్ చేయడం జరిగింది అవి కూడా. అలాగే మనకి వరంగల్ హైవే కీసర దగ్గరలో 170 ఏకర్స్ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది. దానిలో మొత్తం గూడా రిసార్ట్ కాన్సెప్ట్ ఒకటి హెచ్ఎండీ అప్రూవల్ వచ్చింది. అలాగే రిసార్ట్ కాన్సెప్ట్ కూడా రన్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము. అదొకటి రన్నింగ్‌లో ఉంది. ఈ ఓపెన్ ప్లాట్సే కాకుండా మనకి హైదరాబాద్ సరౌండింగ్ కాకుండా వరంగల్ అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం వరంగల్‌లో. అలాగే మన ఈ సూర్యాపేటలో కూడా ఓపెన్ ప్లాట్స్ వెంచర్ చేసున్నాం. ఓపెన్ ప్లాట్స్ కాకుండా అపార్ట్మెంట్స్, విల్లాస్, రియల్ ఎస్టేట్ అన్ని రంగాల్లోనూ మేము సక్సెస్‌ఫుల్‌గా ఉన్నామండి. ఇప్పుడున్న అందరికీ డౌట్ ఏందంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? ఏమన్నా పరిస్థితుల్లో గానీ, ప్రైజెస్‌లో గానీ చేంజెస్ వచ్చినాయా? ఏం జరుగుతుంది? ఏంటి అని డౌట్ ఉంది. దాని క్లారిటీ ఇవ్వండి. జనరల్‌గా అయితే పబ్లిక్ అంతా కూడా ఆ ఆలోచనలోనే ఉన్నారండి. గవర్నమెంట్ చేంజ్ అయింది. రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనేది సందిగ్ధంలోనే ఉన్నారు. కానీ అంత అవసరం లేదండి. ఎందుకంటే ఎవరైనా కూడాను ఈ హైదరాబాద్‌ని ఆపటానికి ఎవరి తరం కాదు సార్. ఎందుకంటే 30 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ చూస్తా ఉన్నాను. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఎన్ని ప్లేసులు ఎలా ఆగినా కూడా హైదరాబాద్ మాత్రం నాన్ స్టాప్‌కి వెళ్ళిపోతుందండి. అప్రిషియేషన్ అనేది ఇయర్ బై ఇయర్ గ్రోతే ఉంది తప్ప ఎక్కడ కూడా ఆగట్లేదు. దానికంతా మనం సౌత్ ఇండియాలోనే హైదరాబాద్ నెంబర్ 1 అండి. అంటే మన చుట్టుపక్కల బెంగుళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఈ సిటీస్‌తో మనం కంపేర్ చేసుకుంటే హైదరాబాదు పీస్‌ఫుల్ సిటీ, క్లైమేట్ పరంగా కానివ్వండి, లివ్ ఆఫ్ కాస్టింగ్ కానివ్వండి, అన్ని విధాలు కూడా బాగుంటుంది సార్. అంటే మనం ఇన్ని ఇయర్స్‌లో గమనించిందే రిపీట్ అవుతుంది తప్ప చేంజెస్ ఏమి లేవు. రానున్న కాలంలో ఇంకా ఇంకా పీస్‌ఫుల్‌గా తయారవుతుందే తప్ప హైదరాబాద్‌కి అలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నామండి. సో, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదంటారు. ఉండదండి. ఉండదు. ఒకప్పటితో కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని కొన్ని డౌట్స్ అయితే వింటూ వస్తున్నా. నేను రీసెంట్ టైమ్స్‌లో చాలామందికి ఆ డౌట్ ఉంది. రియల్ ఎస్టేట్ నిజంగానే పడిపోయిందా? కొనాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బావుందండి. మన దగ్గర డబ్బు లేక ఇన్వెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బాగోలేదు. అంతే. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం అనే ఆలోచన అయితే లేదండి. ఏదన్నా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మొన్నటి వరకు ఎలక్షన్ ఇది ఉంది. కోడ్ ఇచ్చిన తర్వాత ఆ టైంలో కొంచెం సాచురేట్ అవుతారు. మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత చూద్దాము ఏ గవర్నమెంట్ వస్తుందో. వచ్చింది డెసిషన్ వచ్చేసింది. మళ్ళీ స్టార్ట్ అయింది. అలా కొంచెం స్టెబిలిటీ ఒక 1-2 మంత్స్ ఉంటుంది తప్ప రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది మాత్రం ఉండదండి. ఎప్పుడైనా ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, సేల్స్ లేవు అనేది మీ చెవున పడితే గనక అదే టైంలో మీరు మేలుకోవాలి. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకోండి. పడిపోయింది అన్న ఇదిలో కొంచెం మనకి రెగ్యులర్‌గా ఇచ్చే ప్రైజెస్‌తో పోలిస్తే కొంచెం తక్కువ ప్రైస్‌లో దొరకొచ్చు. అంతేగాని రియల్ ఎస్టేట్ పడిపోయింది, ల్యాండ్ రేట్లు తగ్గిపోయినాయి అనేది మాత్రం ఎక్కడా ఉండదండి. సేల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ స్లో అవుతాయి. మంత్ స్పీడ్ అవుతాయి తప్ప ప్రైజెస్ అనేది తగ్గిపోవడం అనేది ఇక వన్స్ పెరిగింది అంటే అలా పెరుగుతూ వెళ్తుంది తప్ప అది తగ్గిపోవడం అనేది ఉండదండి. ఎస్పెషల్లీ ల్యాండ్స్ మీద. రియల్ ఎస్టేట్‌లో వాట్ ఈస్ ద కరెక్ట్ టైమ్ టు ఇన్వెస్ట్? మనము ఎప్పుడైనా కూడా మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయి అని అంటే అంటే బేసిక్‌గా ల్యాండ్ వాల్యూ ఇవాళ ఉన్న ల్యాండ్ వాల్యూ రేపొద్దున లేకపోవచ్చు. ఇవాళ ఒక రేట్ ఉంటే రేపు ఇంకో రేట్ ఉంటది కదా! అట్లా ల్యాండ్స్ మీద. అంటే అలా అనుకోవడమే సార్. ఇప్పుడు అలా అనుకుంటారే తప్ప ఈ రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటున్నారు. ఒక 2, 3 నెలల తర్వాత చూడమనండి. ఇప్పుడున్న రేట్లకి ఒకేసారి డబుల్ జంప్ అయి ఉంటుందండి. అక్కడ తప్పు చేసేది అక్కడేనండి. పడిపోయింది అనుకున్న కొనాలని ఉద్దేశం లేనోళ్ళు పడిపోయింది అంటా ఉంటారండి. ఏదో ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, మన ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎప్పుడూ ఆ సెర్చింగ్‌లోనే ఉంటారు. సెర్చింగ్‌లోనే ఉంటారు. ఆ డబ్బులు ఉన్నప్పుడు కొని పెట్టేసుకోవాలి సార్. ఇంకెప్పుడు ఇంకేదో తగ్గుతుంది అని చూసిన వాళ్ళు మాత్రం 100% తప్పు చేసినట్లే. మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు మన బడ్జెట్లో ఎక్కడైతే దొరుకుతుందో చూసుకుని అక్కడ ప్లాట్ కొని పెట్టేసుకుంటే అది ఎప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక సింహం లాంటిదండి. ఇప్పుడు ఇందాక అన్నారు మీరు పడిపోయిందని. వీడియోస్ సింహం ఒక స్టెప్ వెనక్కేసిందంటే 4 స్టెప్పులు జంప్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పడిపోయింది అనుకుంటారు. ఒకేసారి మరి ఒక నెల, 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత అరే మేము 2 నెలల క్రితం వచ్చినప్పుడు ఈ రేట్ ఉంది, ఇప్పుడు ఇంత రేట్ ఉందా అని అంటారు. ఆ రేట్ని ఎవరైనా ఆపగలమా? ఎవరూ ఆపలేం. మనం చూస్తూ ఉండాలి అంతే. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నన్ని డబ్బులు పొలిటీషియన్‌ల దగ్గర కూడా ఉండవు. యాక్సెప్ట్ చేస్తారా? నిజమేనా అది? అంటే జెన్యూన్‌గా సంపాదిస్తారా? లేకపోతే ఒకళ్ళని తొక్కి సంపాదిస్తారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు?
అంటే అలా అనుకుంటారండి. ఫౌండేషన్స్ ఏం చేస్తుంది? అంటే అందరూ అలా అనుకుంటారు. ఇంత ఫస్ట్ పాయింట్‌లోనే మనం అంటే బేసిక్‌గా 5 ఇయర్స్‌లో వితిన్ 5 ఇయర్స్‌లో 25 ప్రాజెక్ట్స్ మీరు టేక్ ఓవర్ చేసినా, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక ప్రాజెక్ట్‌తోని. ఆ ప్రాజెక్ట్ నుంచి ఇన్ని డబ్బులొచ్చినాయా వీళ్ళకి? ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళకి డబ్బులెక్కడి నుంచొచ్చినియి? ఇవన్నీ డౌట్స్ కూడా ఆడియన్స్‌కి ఆబ్వియస్‌గా ఉంటాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? దానికి ఒకటే సమాధానం అండి. ఈ 25 ప్రాజెక్టులు ఒక్కసారిగా ఏసిన ప్రాజెక్టులు కాదండి. ఒక ప్రాజెక్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ ప్రాజెక్ట్‌లో వచ్చిన అమౌంట్ అంతా రెండో ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటుంటాం. హ్మ్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి మూడో ప్రాజెక్టులు. అట్లా 1 బై 1 వచ్చిన ప్రాజెక్టులే తప్ప ఒక్కసారి 25 వేయలేముగా. అంటే వచ్చే ప్రాఫిట్ అనేది నామినల్‌గానే ఉంటుందండి. ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ వేయగలమే తప్ప ఎవరమైనా కూడా ఒక ప్రాజెక్ట్ చేసి ఆ డబ్బులతో 10 ప్రాజెక్టులు వేసే కెపాసిటీ ఎవరికి ఉండదు. అలా అలా ఒక్క ప్రాజెక్ట్ చేసి 10 ప్రాజెక్టులు వేయాలని ఆలోచన చేసేవాళ్ళు ఇంత ఫస్ట్‌లో మనం అనుకున్నట్టు సూసైడ్‌లు చేసుకోవటమే. 1, 2 అలాంటి ఇయర్స్‌లో అవకాశం ఉండదండి. సర్దేసుకొని వెళ్ళిపోవడమే. ఉండదండి. హ్మ్. సింపుల్‌గా 1 బై 1 చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఇప్పటివరకు మీ కంపెనీ నుంచి సక్సెస్‌ఫుల్‌గా ఉన్న హ్యాపీ కస్టమర్స్ ఎంతమంది? ఒక 7000 మెంబర్స్ ఉన్నారండి. ఓకే. 6500 7000 మెంబర్స్ ఉన్నారు. హ్మ్. 100% సాటిస్ఫాక్షన్ అండి. ఏదో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి సార్ ఎక్కడైనా కూడా. హ్మ్. కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్‌గా సాల్వ్ చేస్తాం. హ్మ్. ఆ కస్టమర్‌కి ఇబ్బంది లేకుండా చేయడానికి 100% మనం ప్రయత్నం చేస్తామండి. అక్షిత వాళ్ళు ఎలాంటి ప్లేసెస్‌ని చూజ్ చేసుకుంటారు? ఏ ల్యాండ్స్ అగ్రికల్చర్ ఆర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్? ఏ ల్యాండ్స్‌ని తీసుకుంటారు మీరు? కస్టమర్స్ ప్లాట్స్ కొనేటప్పుడు ఎంతైతే ఆలోచిస్తారో, ఒక వెంచర్ వేసేటప్పుడు గూడా మేము అంతగానే ఆలోచిస్తామండి. ఎందుకు అంటే మేము కస్టమర్స్‌కి ఒక కమిట్మెంట్ ఇచ్చాము. రీసేల్ అవసరమైతే అది గూడా మేమే చేసిస్తామని. కాబట్టి మేము రీసేల్ చేయాలి అనంటే ఆ ఏరియాకి అంత పొటెన్షియల్ ఉండాలి. కాబట్టి మేము అన్నీ గూడా ఓఆర్ఆర్‌కి ఒక, ఒక 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లోనే ఏ లొకేషన్‌లో అయినా సరే మేము వెంచర్స్ అలాగే చూజ్ చేసుకుంటాం. మహేశ్వరం చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి కానివ్వండి, ఎయిర్‌పోర్ట్ నుంచి కానివ్వండి 5-10 మినిట్స్ డ్రైవ్. అలా ఆ ఏరియా పొటెన్షియల్ చూసుకుని కస్టమర్ పెడుతున్నారు. అక్షిత కంపెనీ మీద నమ్మకంతో ఉంటున్నారు. రేపు వాళ్ళకి అప్రిసియేషన్ ఏ రకంగా వస్తుంది? రేపు అవసరమైనప్పుడు రీసేల్ మనం చేయగలమా లేదా అనేది కూడా మేము దృష్టిలో పెట్టుకుని వెంచర్స్ లొకేషన్స్ అనేది చూస్ చేసుకుంటాం. ఫ్లైట్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఎయిర్‌పోర్ట్ అన్నాం గదా! అది. అదే ప్రూఫ్ అండి. ఓకే. ఇలా మీరు కొన్న ప్లాట్‌ని మళ్ళీ మేమే రీసేల్ చేస్తాం మీకు అవసరమైనప్పుడు అనేది మీరు జస్ట్ ఒక మాట చెప్పి వదిలేస్తారా? ఏమన్నా అగ్రీమెంట్ ఏమన్నా? అగ్రిమెంట్ అనేది ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో ఒక క్వెషన్ అడిగారు. హ్మ్. సో, రియల్ ఎస్టేట్‌లో ఫ్రాడ్స్ జరుగుతాయి. అమౌంట్‌లు పెట్టిన తర్వాత ఇది చేస్తారని. జనరల్‌గా రియల్ ఎస్టేట్‌లో జరిగేది ఎలాంటి సిట్యుయేషన్స్‌లో జరుగుతాయంటే, బైబ్యాక్ ఆఫర్స్ అని ఇస్తా ఉంటారు. లేదా 1,00,000 పెట్టండి మేము ఒక 3 మంత్స్‌లో 80,000 మీకు అడిషనల్‌గా ఏసిస్తామంటారు. దానికి 6,00,000 అబోవ్ ఉంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిస్తామంటారు. ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ఫ్రాడ్స్ జరిగే అవకాశం 90% ఉంటదండి. మేమెక్కడ బైబ్యాక్‌లు గానివ్వండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాం ఇంత అమౌంట్‌లు పెట్టండి అని గాని ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వము. ఓన్లీ మన వెంచర్స్ హెచ్ఎండీ అప్రూవ్డ్ వెంచర్సే వేస్తాం మాక్సిమం మేము. వెంచర్స్‌లో ప్లాట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా ల్యాండ్ అప్రిషియేట్ అయింది, మాకు అవసరం ఉంది, అమ్మి పెట్టండి అంటే ఫ్రెష్ క్లయింట్‌ని మేము చూసి వాళ్ళకి అటాచ్ చేసి సేల్ చేయడం తప్ప, మేము రివర్స్ కొంటాము, ఇలాంటి ఫేక్ కమిట్మెంట్స్ అయితే ఇవ్వము. హ్మ్. దీనికి అగ్రిమెంట్ అంటే మేము ప్రొవైడ్ చెయ్యం గానీ, ఇలా మా దగ్గర ఆల్మోస్ట్ ఈ ఫేజ్ 1 వెంచర్‌లోనే చూసుకుంటే 80% ప్లాట్స్ రీసేల్ జరిగినాయండి. ఓకే. 80%. హ్మ్. సో, ప్రాక్టికల్‌గా అది చేసున్నాము. ఇంకా స్టిల్ జరుగుతూనే ఉన్నాయి ఓల్డ్ వెంచర్స్‌లో. మన మన్సాన్పల్లి వెంచర్‌లో కానివ్వండి, ఇక్కడ గంగారం దగ్గర, హైట్స్‌లోను అన్ని వెంచర్స్‌లో రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. రీసేల్ ప్లాట్స్ సేల్స్ గూడా చేస్తున్నాము కంపెనీ నుంచి. కానీ మీరెంత లీగల్‌గా ల్యాండ్స్ కొన్నా కూడా ఎక్కడో చోట చిన్న ఇల్లీగల్ థింగ్స్ జరిగి ఆ ల్యాండ్స్ కొన్న సందర్భాలు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్‌లో చూసాం. అలాంటియేమన్నా అక్షిత ఫేస్ చేసిందా? అవుతుందండి. ఇప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అందరూ మంచోళ్ళు ఉండరు. ఊరికే అవసరమైన నాటికి లేని నాటికి బెదిరించడానికో, ఇబ్బంది పెట్టడానికో ఏదో ఒకటి అలిగేషన్స్ క్రియేట్ చేయడం అనేది జనరల్‌గా ఈ ల్యాండ్స్‌లో జరుగుతూ ఉంటాయి. ఎలాంటివి జరిగినా కూడా మనమిచ్చే అష్యూరెన్స్ ఏంటంటే మన కంపెనీ సైడ్ నుంచి 100% మాదే అష్యూరెన్స్ అండి. ఎక్కడ మన దగ్గర కొన్న ఏ కస్టమర్కి కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా ఫ్రంట్లో మేము ఉంటాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగనిచ్చే పరిస్థితి అయితే రానివ్వమండి.
అంటే ఇప్పటివరకు రాలేదు మనకి. ఎప్పుడైనా మీకు వెంచర్ వేసిన తర్వాత ప్రాబ్లం క్రియేట్ అయిందా? లేదండి, అలాంటిది ఏం జరగలేదు. అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఆల్మోస్ట్ రాకపోవచ్చండి. మనం ఏదైనా జరిగే పరిస్థితి ఉంటే మన వర్క్ బిగిన్ చేసినప్పుడే స్టార్ట్ అయిపోతాయండి. డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంతగా ఏం రావు. ఏదైనా చిన్న చిన్న అలిగేషన్స్ వచ్చినా కూడా వాటి అర్థం లేనివి ఉంటాయి, వాటిని ముందుకెళ్ళిపోవటమే సార్. ఓకే. మీరు అమ్మిన ఓపెన్ ప్లాట్స్‌లో ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా హౌసెస్ కన్‌స్ట్రక్ట్ అయినాయా? అవునండి. ఇప్పుడు మనం కూర్చున్న ఫేజ్ 1 వెంచర్‌లో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా! హౌస్ ఈ వెంచర్‌లోని హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. పై ఫ్లోర్‌లో ఉంటున్నారు ఓనర్. కింద ఫ్లోర్‌లో రెంట్ కూడా ఇస్తున్నారు. అలాగే మనకి ఇటువైపు కూడా ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఒక కన్‌స్ట్రక్షన్ అయ్యింది. సో, హౌసెస్‌కి నియర్ బై ఉన్నాయి కాబట్టి మనం వేసే వెంచర్స్ అన్నిట్లోనూ కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. లివింగ్ ఉంటున్నారండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక హౌస్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. మన బ్యాక్ సైడ్ కూడాను హ్మ్. 2 ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేస్తారండి, ఎందుకంటే మన వెంచర్ పక్కనే విల్లా ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుందండి. మేము ఈ వెంచర్ వేసిన స్టార్టింగ్‌లో మహేశ్వరంలో ఇంత లోపలికి ఎవరు కొంటారండి? అంత లోపలికి అంత ప్రైజా? ఇది వెంచర్ స్టార్ట్ చేసిన 5 ఇయర్స్ బ్యాక్ 6,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అయింది. అలా గ్రాడ్యుయల్‌గా పెరుగుతూ వచ్చింది. అలా అన్న సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరు కొంటారండి అని. ఈరోజు ఈ వెంచర్‌లోని హౌసెస్ కట్టుకొని ఉంటున్నారు. ల్యాండ్ అప్రిసియేషన్ ఎవ్వరు కూడా అంచనా వేయలేరండి. ఏ టైంలో ఎలా పెరుగుతుంది అనేది. సో, మన దగ్గర డబ్బులుండి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఏ లొకేషన్ అయినా సరే. కాకపోతే మనం చూజ్ చేసుకునే లొకేషన్ బట్టి అప్రిసియేషన్ రేషియో అనేది ఆధారపడి ఉంటుంది. ఎన్ని టైమ్స్ పెరుగుతుంది అనేది. అవసరమైనప్పుడు రీసేల్ గూడా మనం చూజ్ చేసుకునే లొకేషన్, కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది తప్ప, ఎక్కడ కొన్నా సరే ల్యాండ్ వాల్యూ అనేది మంచి రిటర్న్స్ ఇస్తుందండి. అది. సో, మీరెంత కష్టపడుతున్నా కూడా మీ వెనకాల ఒక సపోర్ట్ మధుసూదన్ రావు గారు. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజంతా కూడా సరిపోదండి. ఎందుకంటే హార్డ్ వర్క్కి నిదర్శనం ఆయన. ఆయన ఉదయాన్నే 5ంటికి లెగుస్తారు, 6ంటికి లెగుస్తారు. మేమందరం ఆఫీసులకి 10, 11 గంటలకు మేము ఆఫీస్కి వచ్చే టయానికి ఆయన 2, 3 వెంచర్లు తిరిగేసి వస్తారండి. అసలు ఈ కంపెనీ ఇంత డెవలప్ అవ్వడానికి కారణం ఆయన హార్డ్ వర్కేనండి. ప్రతిదీ కూడా, ప్రతిదీ పిన్ టు పిన్ చూస్తారు ఆయన. ఇన్ని సంవత్సరాలు అయ్యి మా కంపెనీ ఇంత పొజిషన్లోకి వెళ్ళిపోయి ఇంత డెవలప్ అయినా కూడా పిన్ టు పిన్ ఈ రోజు కూడా ప్రతిదీ ఆయన అబ్జర్వ్ చేయాల్సిందే. చిన్న వర్కర్ దగ్గర నుంచి, వెంచర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయనకు అంత నిబద్ధత ఉంది కాబట్టి మేమందరం ఇంత ధైర్యంగా పనిచేయగలుగుతున్నాం. చాలా సింపుల్‌గా కూడా ఉంటాడు ఆయన. చాలా అండి. అసలు కొన్ని కంపెనీస్లో మీరు ఒక ఎండీని కలవాలన్నా, చైర్మన్ కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అన్ని లాక్ డోర్స్ ఉంటాయి. అసలు ఎందుకు వచ్చారంటే పూర్తి వివరాలు వెళ్తే కానీ డోర్లు ఓపెన్ చేయరు. ఈయన దగ్గరికి అలా కాదండి, డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. ఎవరు వచ్చినా ఫేస్ టు ఫేస్. చాలా ఎందుకంటే ట్రాన్స్‌పరెన్సీతో ఉంటారు ఆయన. ఏ ప్రతి విషయంలో విషయం అయినా. క్లియర్ అండి. ఎక్కడ మోసం చేయడు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడు. ఎందుకు భయపడాలి? ఎప్పుడైనా క్లయింట్స్‌తో మాట్లాడేటప్పుడు మనం ఏమి ఇస్తున్నామో అదే చెప్పండి. ఏది ఏదైనా ఇబ్బంది ఉంటే అది కూడా ముందే చెప్పండి. ఎక్కడా కస్టమర్‌కి నష్టం జరగకూడదు. అక్షిత అంటే కళ్ళు మూసుకొని తీసుకునేటట్టు మనం ఉండాలి. ఎక్కడ చిన్న పొరపాటు కూడా క్లయింట్స్‌కి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ చాలామంది ఫోన్‌లు వస్తూ ఉంటాయి. మేము ఇట్లా పలానా ప్లాట్స్ తీసుకోవాలి, మీరు తీసుకోవాల్సిందే. లేకపోతే కొన్నిసార్లు ఎక్కడికో పిలుస్తారు ఫోన్‌లు చేసి. ఫ్యామిలీ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ రండి ఒకసారి కూర్చొని మాట్లాడాలి. ఒక గోల్డ్ కాయిన్, ఒక వాచ్ ఇవన్నీ ఇస్తారు. వాళ్ళని నమ్మొచ్చా? అసలు అవి జెన్యూనేనా? అవన్నీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీనండి. వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఇద్దరు ఒక గిఫ్ట్ కూపన్ అని ఏదో చెప్పెడతారు. సరే వాళ్ళతో ఏ పాలిసీలని, ప్లాట్‌లని ఇలా కమిట్ చేపిచ్చొచ్చు అనే ఉద్దేశంతో అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. అంతే, అంతకు మించి అక్షిత మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? అవసరం ఏముందండి. ఇప్పుడు మాకు క్లయింట్స్ నుంచి రిఫరెన్సే మాకు 50% ఉంటారు. ఇంకెవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినా, ఇప్పుడు వీడియోస్ చూసి కాంటాక్ట్ చేసినా ఉన్న ప్రొడక్ట్స్ చెప్తాము. విల్లింగ్ ఉండి చూడాలి అనుకుంటే వస్తారు. మన దగ్గర ప్రొడక్ట్‌లో దమ్మున్నప్పుడు మనం కస్టమర్ ఎనకాల పడాల్సిన అవసరం లేదండి. వచ్చిన ఏ కస్టమర్‌ని కూడా మేము అంతే రెస్పెక్ట్ తోటి, అంతే రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళకి చూపించడం సైట్స్. ఏ వెంచర్‌లో అయినా విల్లింగ్ ఉంటే గనక ప్రొసీడ్ అవ్వడం, బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు కూడా ఓకే. మేమే బ్యాంక్ లోన్స్ అవి కూడా మీరే మేమే మాట్లాడతారు. చేపిస్తామండి. బ్యాంక్స్ కూడా టై అప్ అయి ఉన్నాయి. ప్రతి ప్రాజెక్ట్‌కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.
చూపించడం అంతా మేము చూసుకుంటాము. ఓకే. అక్షితని కాంటాక్ట్ అవ్వాలంటే, వాళ్ళ పర్సన్స్‌ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏంటి వే ఏంటి? నంబర్సా? ఆఫీసా? ఏంటి? మనకి ఏదైనా వెంచర్స్ కోసం తెలుసుకోవాలన్న ఇన్వెస్ట్‌మెంట్ కోసమైనా సరే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్‌కి చేయండి. సో, మా స్టాఫ్ మొత్తం మీకు డీటెయిల్స్ వెంచర్స్ కానీ, అపార్ట్మెంట్స్ గానీ, విల్లాస్ కానీ, ఏ లొకేషన్ అయినా సరే డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, దాన్ని బట్టి మీ సైట్ విజిట్ ప్లాన్ చేసుకుందురు. ఫైనల్‌గా ఏమన్నా ఉంటే నేను గానీ, సార్ గానీ ఆఫీస్‌లో అవైలబుల్ ఉంటాము. ప్రొసీడ్ అవ్వచ్చండి. ఓకే. ప్లాట్స్‌కి సెపరేటు, అపార్ట్మెంట్‌కి సెపరేటు, విల్లాస్ సెపరేటు, వేరెవరి దగ్గర ఎళ్ళక్కర్లేదు. మొత్తం అంతా అక్షితాలోనే ఉంది. అంతేనండి. అంతే. ఓకే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే మనం ఇప్పటివరకు నార్మల్ అపార్ట్మెంట్స్ అండి అవి చేసాము, ఓపెన్ ప్రాజెక్టులు చేసాము. ఇప్పుడు కమింగ్ రాబోతున్న ప్రాజెక్ట్స్ ఏంటంటే బిగ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోతున్నామండి. షామీర్పేట ఏరియాలో ఇందాక లక్ష్మి గారు చెప్పినట్లుగా 2 ఓపెన్ ప్రాజెక్టులు చేసాము లియోని రిసార్ట్స్ పక్కనే. దాని ఎదురుగానే ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నామండి. ఒక 30 ఏకర్స్లో ఒక 250 విల్లాస్ ఒక మంచి బడ్జెట్లో అది ఒకటి స్టార్ట్ చేయడానికి లీగల్గా రెడీ అవుతూ ఉంది. నెక్స్ట్ కుకటపల్లిలో హై రైజ్ టవర్స్కి వెళ్ళిపోతున్నామండి. అందరూ మేజర్ కంపెనీస్ మన హైదరాబాద్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో అదే ప్లేస్లో కూడా మనం వాళ్ళతో పోటీ పడిపోతున్నాం. కానీ ఎందుకు ఓన్లీ హైదరాబాదు, ఈ తెలంగాణ చుట్టుపక్కలే ఉన్నారు? ఆంధ్ర సైడ్ ఎళ్ళదలుచుకోలేదా? ఎంటర్ అవుతున్నామండి. సూర్యాపేటలో ఆల్రెడీ చేసున్నాము. సూర్యాపేట కూడా తెలంగాణనే. తెలంగాణనే. అవును. అట్లా వెళ్తున్నాం రూటు. చూద్దాం. ఆంధ్ర బై. సైడ్ చేయాలి. నేను చాలా తక్కువ విన్నా ఆంధ్ర సైడ్ రియల్ ఎస్టేట్స్ గానీ, వెంచర్స్ గానీ. అటు సైడ్ ఎందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే అలా అని మనం అనకూడదండి. అంటే మా ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కడైతే మానిటరింగ్ ఉంటుందో మనం అక్కడ ప్రాజెక్టులు చేసుకుంటే సక్సెస్ అవుతామండి. ఏ ప్రాజెక్ట్ చేసినా ఏ బిజినెస్ చేసినా మన డైలీ మానిటరింగ్ ఉండాలి. ఇప్పుడు మా చైర్మన్ గారు చేస్తుంది అదే. ప్రతి వెంచర్ తిరిగి వస్తారంటే బై ప్రతిరోజు అండి ఉదయం 10 గంటలలోపు వెంచర్లు తిరిగి ఆఫీస్కి వస్తూ ఉంటారు. ఆ మానిటరింగ్ మనం ఆంధ్రాలో చేస్తాం, లేదంటే బెంగళూరులో చేస్తాం, ఇంకెక్కడెక్కడ చేస్తాం. అంత అబ్జర్వేషన్ ఉండదు కదా. అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగే పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. మా ఒపీనియన్ అంతే. అంత మానిటరింగ్ అంత స్టాఫ్ మాకు నమ్మకస్తులు వచ్చిన రోజు డెఫినెట్గా మేము ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తామండి. డెఫినెట్‌గా తెలంగాణలో కాకుండా ఆంధ్ర, బెంగుళూరు ఇట్లా మొత్తం అన్ని స్టేట్స్‌లో మీ వెంచర్స్ ఇప్పుడు ఒక్కొక్కడిగా వేస్తున్నామండి. ఓపెన్ ప్లాట్స్‌లో సక్సెస్ అయ్యాం. కస్టమర్ సపోర్ట్ తోటి. సో, ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్‌లో కూడా 100 పైన 170 ఏకర్స్ వెంచర్ స్టార్ట్ చేసాము. అలాగే అపార్ట్మెంట్స్ కూడా హై రైజ్ వెళ్తున్నాం. ఇప్పుడు కుకట్పల్లిలో స్టార్ట్ అవ్వబోయేది హై రైజ్ వెళ్తున్నాం. సో, అలా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉన్నాము. బై గాడ్స్ గ్రేస్ కస్టమర్ సపోర్ట్ తోటి ఇదే ఆదరణతోటి ముందుకు అక్కడికి కూడా ఎక్స్పాండ్ అవుతామనేది ఆలోచనలో ఉన్నామండి. యెస్. డెఫినెట్‌గా 5 సంవత్సరాల నుంచి ఒక 7,000 కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్‌తో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసిన కంపెనీ డెఫినెట్‌గా మనం ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చు. అందరికీ హౌస్ తీసుకోవాలి, ప్లాట్ తీసుకోవాలి, అపార్ట్మెంట్ తీసుకోవాలి, రీజనబుల్ ప్రైజెస్‌లో తీసుకోవాలి, మంచి ఏరియాలో తీసుకోవాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది. ఆ డ్రీమ్ అన్నిటిని కూడా వీళ్ళు అచీవ్ చేస్తాము అని చెప్తున్నారు కాబట్టి, ఒక్కసారి మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి ఫోన్ చేయండి. వాళ్ళ సైట్స్ విజిట్ అవ్వండి. మీకు నచ్చితే డెఫినెట్‌గా ప్లాట్ తీసుకోండి. మీరు కూడా ఒక ఇంటి వాడవ్వండి. మీరు మా ఆడియన్స్ అందరికీ ఫైనల్‌గా ఏం చెప్తారు? నేనైతే మన కస్టమర్స్కి, మన దగ్గర కొన్న కస్టమర్స్కి, కొనాలనుకున్న కస్టమర్స్కి చెప్పేది ఒకటేనండి. మమ్మల్ని నమ్మి మీరు ప్లాట్ కొంటే మాత్రం మేము ఉన్నంతకాలం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు నిలబడి మీకు ఏ టైంలో అవసరమైనా కూడా మీకు సపోర్ట్గా ఉంటామని మాత్రం మాటిస్తానండి. అంతేనండి. అక్షిత అంటే ఒక నమ్మకం. ఇప్పుడు నేను తీసుకున్న ప్లాటు నా రిలేటివ్స్‌కి చెప్పాలి అనంటే చాలా వరకు రిఫరెన్స్ ఇవ్వడానికి భయపడతారు కొన్ని కంపెనీస్‌లో. ఏమో మనం చెప్తున్నాము, తర్వాత వాళ్ళ కంపెనీ ఏదైనా తేడా వస్తే మళ్ళీ మనల్ని అంటారు ఎందుకని కామ్‌గా ఉంటారు. అలాంటి పరిస్థితి అయితే ఉండదండి. ఇప్పుడు వాళ్ళు చూసుంటారు ప్రాక్టికల్‌గా కాబట్టి ఒక 10 మందికి రిఫర్ చేయడానికి ఒక పర్సన్ రెడీ అయ్యారు అనంటే ఆ అక్షిత ఎంత నమ్మకంగా వర్క్ చేస్తుందనేది అర్థం చేసుకోవచ్చు. యెస్. థాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.